ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం పచ్చి రొయ్యలతోనే ఒక స్నాక్ లాగా స్టార్టర్ లాగా చేసుకుందాం. అందులో ఏంటంటే కొంచెము క్రిస్పీగా పిల్లలకి నచ్చేలాగా లెస్ స్పైసీతో చేసుకుందాం. దాన్ని పెప్పర్తో ఆ మసాలాని కారాన్ని యాడ్ చేస్తున్నాను. దాన్ని ఏమంటారంటే పెప్పర్ క్రిస్పీ ష్రింప్. ఓకేనా? రెసిపీలో కలుద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక 1/2 kg నేను పచ్చి రొయ్యలు తీసుకున్నాను. దాంట్లోకి ఏంటంటే ఇప్పుడు మనం మసాలా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కార్న్ఫ్లోరు, కారము, మిరియాల పొడి, సాల్ట్, తర్వాత వెనిగరు, ఒక ఎగ్ అన్నీ కలిపి ఆ రొయ్యలకి పట్టిస్తే చేత్తో బాగా కలిపితే ఏమవుతుందంటే ప్రతి ముక్కకి పడుతుంది. అప్పుడు మనం ఒక 1/2 hour అలా పక్కన పెట్టేస్తే ఆ మసాలాలన్నీ కూడా పచ్చిగా ఉన్నదానికి పట్టేస్తాయి అన్నమాట. లేదంటే పైపైన మసాలా ఉండిపోద్ది, ఆ రొయ్యల లోపలికి ఈ స్పైసెస్ వెళ్ళవు. అంతే, పెద్ద కొత్తగా ఏం లేదు ఇందులో. కొంచెము మిరియాల పొడి ఎక్స్ట్రా ఐటమ్, ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మర్చిపోవద్దు. అంతే. నూనె పెట్టాను. నూనె కొంచెము ఎక్కువగా హైలో పెట్టకూడదు, ఎందుకంటే త్వరగా మాడిపోతాయి. ఇది ఎట్లాగో 2 times కాబట్టి కొంచెము మీడియంలో పెట్టుకొని ఒకసారి ఫ్రై చేసుకొని మళ్ళీ 5 minutes తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని సెకండ్ టైం చేస్తే లోపల ఉడుకుతుంది, పైన క్రిస్పీగా డబుల్ కోటింగ్ అవుతుంది. అంతే. పిల్లలకు కానీ ఎవరన్నా వచ్చినప్పుడు కానీ ఒక మంచి ఐటెంగా బాగుంటుంది. చిన్నపిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. అంతే. కావాల్సిన విధంగా ఎన్ని కావాలంటే అన్ని, మీరు కావాలంటే ఎక్స్ట్రా కూడా చేసుకొని ఒకసారి ఫ్రై చేసి పక్కన పెట్టుకొని గెస్ట్లు వస్తున్నప్పుడు సెకండ్ టైం అప్పటికప్పుడు కూడా చేయొచ్చు. అంతే. అది ప్రజెంటేషన్లో కూడా మంచిగా చేస్తే లుక్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అదొక వెరైటీ. అంతే, ఎప్పుడు తినేలాగా కాకుండా. నేను ఇది పనసాకులో పెట్టాను. పనసాకులు కూడా మంచివే ఆరోగ్యానికి. ఓకే, బాయ్. Hi, today we'll taste crispy shrimp. Let's try. So good. This is so good. Very good for a snack. Very good.